ఢిల్లీలో కాసేపట్లో పార్లమెంటు ఎన్నికల సంసిద్ధంపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించబోతోంది. పార్లమెంటు ఎన్నికల సంసిద్ధంపై ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలతో అధిష్టానం భేటీ అవుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో మరి కాసేపట్లో పార్లమెంటు ఎన్నికల సంసిద్ధంపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించబోతోంది. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై ఖర్గే, రాహుల్ సమావేశం కాబోతున్నారు. లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలతో అధిష్టానం భేటీ అవుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు పాల్గొనబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరి కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించబోతోంది కాంగ్రెస్. అయితే ఎన్ని గంటలకు నిర్వహించబోతోంది? అలాగే ఏపీకి చెందినటువంటి తెలంగాణకు చెందిన ఎవరెవరు అక్కడ హాజరు కాబోతున్నారు? ఏ అంశాలపై చర్చించబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్లీ 3:30కు సమావేశం ప్రారంభం కాబోతుంది. ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న ఈ సమావేశం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తుంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎవరైతే పార్లమెంట్, లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా హైకమాండ్ నియమించిందో వారందరూ కూడా ఏఐసిసి కార్యాలయానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవడమే టార్గెట్గా కాంగ్రెస్ ఈ సమావేశం ఉండబోతుంది. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా నిర్వహించాలి, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్ళాలి, పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండాలి, మిత్రపక్షాలతో ఏ విధంగా కలుపుకొని పోవాలి, ఈ అన్ని అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఒక స్పష్టమైన దిశానిర్దేశం కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వబోతుంది. ఇప్పటికే తెలంగాణలో 17 నియోజకవర్గాలకు సంబంధించి 14 మందిని సమన్వయకర్తలుగా ఏఐసిసి నియమించింది. దీంట్లో మంత్రులందరూ కూడా ఈ సమన్వయకర్త బాధ్యతలను అప్పచెప్పింది. ప్రతి లోక్సభ స్థానానికి ఒక మంత్రికి అప్పచెప్పడంతో పాటు కరీంనగర్, నిజామాబాద్కు జహీరాబాద్కు సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా నిజామాబాద్కు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మొత్తం 14 మంది. ఇందులో 3 డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండేసి నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే, నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం, అభ్యర్థుల ఎంపికలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పార్టీ ఏ ఎజెండాతో ఎన్నికల్లో ముందుకెళ్ళాలి, పార్టీ క్యాడర్కు ఏ విధమైన దిశానిర్దేశం ఇవ్వాలన్న దానిపైన హైకమాండ్ స్పష్టమైన దిశానిర్దేశం చేసేందుకే ఈ సమావేశం ఉండవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక సమావేశాన్ని భావించాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్రంలో అధికారులకు రావాలన్నదే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కు కొంత సానుకూల పరిణామాలు వస్తున్నాయన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఎన్డీఏకు వర్సెస్గా ఇండియా కూటమిని కూడా ఏర్పాటు చేసింది. కూటమిలో నుండి అందరు సహచరులను కలుపుకొని వెళ్ళాలి, ఎవరికి ఏ నియోజకవర్గాల్లో బలం ఉంటే వారికి అవకాశం కల్పించాలన్న ఒక కాన్సెప్ట్తో, ఉమ్మడి ప్రణాళికతో ఇండియా కూటమి ముందుకెళ్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎలా ఉండాలన్నది ప్రధానంగా ఈ సమావేశంలో నిర్ణయించబోతున్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 539 మంది సమన్వయకర్తలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. వారందరికీ కూడా ఈ సమావేశంలో ఇదే ఒక ప్రధానమైన టాస్క్గా చెప్పబోతున్నారు. దీంట్లో మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎన్నికలకు సంబంధించిన వ్యూహం పైన ప్రధానమైన చర్చ ఉండబోతుంది. రాష్ట్రానికి సంబంధించి ఉన్న ఈ సమావేశంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి వస్తే తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్లాలో ఇప్పటికీ ఇక్కడి పార్టీ కూడా ఒక లైన్ తీసుకుని ఉంటుంది. కాబట్టి ఇవి కూడా అధిష్టానం ముందు ఉంచడం, అధిష్టానం నుంచి ఆమోదం తీసుకునే విధంగా ఈ సమావేశంలో అయితే ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుంది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ కొండల్.